రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్లో ముందస్తు సమాచారం లేకుండా గ్రామ సభ పెట్టిన అధికారులపై రైతులు మండిపడ్డారు. రావిరాల నుంచి మీర్జాన్పేట వరకు 300 ఫీట్ల రోడ్డు నిర్మాణం జరుగుతోంది. దీనిలో భూములు కోల్పోతున్న రైతుల కోసం భారీ బందోబస్తు మధ్య గ్రామ సభను ఏర్పాటు చేశారు. అయితే తమకు సమాచారం ఇవ్వకుండా సభ ఎలా పెడతారంటూ అధికారులని రైతులు నిలదీశారు. 300 ఫీట్ల రోడ్డుకు సేకరిస్తున్న తమ భూములను ఇవ్వమంటూ అధికారులకు తేల్చి చెప్పారు రైతులు. కోట్ల విలువ చేసే భూములకు లక్షల్లో పరిహారం ఇస్తానంటే ఊరుకోమని రైతులు ఆందోళనకు దిగారు. కంపెనీలో 10 ఎకరాలు పోయింది, దానికి కూడా ఇప్పటికి రూపాయి 2 ఏళ్ళు అవుతుంది. మళ్ళా ఉన్న పొలం కూడా గుంజుకున్నాక మరి మేము ఏం చేసుకొని పోతామా? పిల్లలు చదువుకున్న వాళ్ళకి పొలువు లేవాట, పొలువులు ఇస్తాంటే పొలువు లేవు. కూలి ఒక ఆయన గొర్రె కాసుకుని ఒక ఆయన బర్ర కాసుకుంటున్నాం. ఆ బర్ర గొర్రెలను చేసుకొని ఇంత వ్యవసాయం చేసుకొని బతుకుతామంటే ఆ ఉన్న పొలాన్ని కూడా గుంజుకోవాలి. మరి ఆ ఉన్న పొలాన్ని గుంజుకున్నాక ఏం చేయాలి? మేము పొలమే వేయదలుచుకోలేదు. నువ్వు పొలమే కావాలంటే నాకు పొలమే కావాలి. భూమికి భూమి ఇస్తే ఇస్తా. ఇక జరిగే న్యాయం ఏంటంటే మా చిప్పనే ఇచ్చేటట్టుంది. పోలీసు వాళ్ళు న్యాయం చేస్తలేరు. గవర్నమెంట్ కలెక్టర్ తాను పోతే అడిగేతాను పోతే మరి తాను పోమంటారు. ఆ కేసు కంపెనీలో పోయిన పైసా ఒక్కటి ఇస్తలేదు. ఇక నేను నా భూమి కింద గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది. గవర్నమెంట్ ల్యాండ్లోకి వెళ్ళి ఏమో చేసుకోవటలేరు. అవతలేమో పట్ట భూములు ఉన్నాయి. అందులోకి వెళ్ళి నెత్తి 10 గుంటలు 20 గుంటలు పోతుంది. 5 ఎకరాలు పోతే మేము ఉరిపెట్టుకోం సార్.